కృష్ణా జిల్లా వందే భారత్ ఎక్స్ప్రెస్లో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గుడివాడ చేరుకున్నారు. గుడివాడ రైల్వే స్టేషన్లో శ్రీనివాస్ వర్మకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. గుడివాడలో వందే భారత్ స్టాప్ సాధించిన శ్రీనివాస్ వర్మకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాజీ మంత్రి కొడాలి నానిపై పరోక్ష విమర్శలు చేశారు. అభివృద్ధి కోసం పనిచేయమని ప్రజలు అసెంబ్లీకి పంపితే బూతులు తిడుతూ నీచ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. పనిచేసే వ్యక్తులను చట్టసభలకు పంపితే ఎంత అభివృద్ధి జరుగుతుందో గుడివాడలో చూస్తున్నామన్నారు. ప్రజలు భయపెట్టడం మాకు చేత కాదు. అమ్మ చెల్లి తల్లి కూతురు తేడా లేకుండా అమ్మనా బూతులు తిట్టడం మాకు అసలు చేత కాదు. ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చారా బాబు, నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేయరా, 10 ప్రాజెక్టులు తీసుకురా, ప్రజలను ఆలోచన మేరకు పనిచేయరా అంటే బూతులు తిడుతూ కూర్చుంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి నీచమైనటువంటి చెత్త రాజకీయం చేసేటువంటి ఆలోచన కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కానీ మా పార్టీలు ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మాకు కానీ ఎప్పుడు భవిష్యత్తులో ఆ రకంగా ప్రవర్తించమనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. పెంచే ప్రజలను భయపెట్టడం మాకు